ఎరా హీరోయిజమా ఈ మాత్రం దానికేనా పుస్తకాలు ఇస్తిరేసి మరీ రోజును చూపిస్తున్నావు? ఏం మాకు రావా కోపాలు? ఏం నీ మంచిగా చెప్పింది? ఎందుకలా చూస్తున్నావు? నువ్వు తండ్రివా సైడిస్ట్వా నాన్న? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతా. 4 ఏళ్ల నుంచి నాకు ఉద్యోగం లేదు అంటున్నావు కదా, ఈరోజు అన్నీ మాట్లాడతా. అయినా వాడి దగ్గర తలెత్తుకోలేకపోతున్నా, వీడి దగ్గర తలెత్తుకోలేకపోతున్నా. ఎవడికి నాన్న? వాడెవడి కోసం నేను బతకాలా? వాడి ఈగో సాటిస్ఫై చేయడానికి నేను షో చేస్తూ బతకాలా? వాడెవడి కోసమో నేను షో చేయను. అయినా ఇప్పుడు నువ్వు చెప్పే లిస్ట్ అంతా చుట్టాలు, కొలీగ్స్, అమ్మ చనిపోయి మన మీద అప్పులు ఉన్నప్పుడు ఎవడు కనిపించాడు నాన్న? ఒక్క నా కొడుకు కూడా కనిపించలేదు. ఇలాంటి నా కొడుకుల కోసం నువ్వు కన్న కొడుకుని తిడతావా? సరే, నువ్వు నన్ను తిడుతున్నావు. ఎందుకు తిడుతున్నావు? నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం ఎందుకు లేదు? నేను సరిగ్గా చదవలేదు. ఎందుకు సరిగ్గా చదవలేదు? అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. నువ్వు నన్ను చిన్నప్పుడు సెయింట్ మేరీ స్కూల్లో ఎందుకు జాయిన్ చేసావు నాన్న? అది చాలా మంచి స్కూల్ రా. ఆనందరావు కూడా వాళ్ళ అబ్బాయిని అక్కడే జాయిన్ చేశారు, అందుకే నేను జాయిన్ చేశాను. సరే, ఫ్రీక్వెన్సీ కాలేజ్లో నన్ను ఎందుకు జాయిన్ చేసావు? మా కొలీగ్ శేఖర్ వాళ్ళ అన్నయ్య కొడుకును కూడా అక్కడే జాయిన్ చేశారు. ఆ ఇయర్ వాడు టాప్ వచ్చాడు. ఆ టాప్ వచ్చాడంటే అది మంచి కాలేజే కదా, అది మంచి కాలేజే కాబట్టి నేను జాయిన్ చేయించాను అక్కడ.